నిజాంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు బజార్ రంజిత్ గౌడ్ ని నిజాంపేట పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి సమాచారం లేకుండానే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ప్రతిపక్షాల నాయకుల మీద దృష్టి పెట్టకుండా ప్రభుత్వ పాలనపై దృష్టి సారించాలన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకొని అక్రమ అరెస్టులకు పాల్పడకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సంవత్సర కాలంలోనే తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, రానున్న రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం పక్కా అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రివెంటివ్ అరెస్ట్లో భాగంగా మాకు ఈరోజు ఎటువంటి స్టేట్ బాడీ నుంచి కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఎటువంటి పిలుపు లేకున్నా, అసెంబ్లీ ముట్టడి ప్రోగ్రాం ఎటువంటిది లేకున్నా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వాళ్ళకి ఎప్పుడు బుద్ధి కాస్తే అప్పుడు ప్రివెంటివ్ అరెస్ట్ పేరు మీద మమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరుగుతుంది. మాకు అసలు ఎటువంటి పిలుపు కూడా లేదు. రాష్ట్ర బాడీ నుంచి కానీ ఎవరి తరపున నుంచి కానీ మాకు ఎటువంటి పిలుపు కూడా లేదు. కేవలం వాళ్ళ అత్యుత్సాహంతోనే ప్రజలలో ఆల్రెడీ వాళ్ళకు వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇప్పటికే అసెంబ్లీలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక కాంగ్రెస్ ఎవరైతే ప్రభుత్వం ఉందో కొట్టుమిట్టాడుతున్నారు. విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, తర్వాత విద్యా భరోసా కార్డు ఇస్తున్నారు, ఉద్యోగ కల్పనలో భాగంగా ప్రతి నిరుద్యోగి ఉద్యోగం ఇస్తారన్నారు. అవన్నీ హామీలు ఏవి నెరవేర్చకుండా కేవలం కాలయాపన పేరుతో, అక్రమ అరెస్టుల పేరుతో విద్యార్థి సంఘాల నాయకులను నిర్బంధించడం జరుగుతుంది. మమ్మల్ని మీరు నిర్బంధించడం కాదు, రాబోయే కాలంలో మిమ్మల్నే ప్రజలు నిర్బంధిస్తారు. ప్రజలు ఎక్కడికక్కడగా ఎవరో నాయకుడిని అరెస్ట్ చేయడం మాత్రాన, ఎవరినో అరెస్ట్ చేయడం మాత్రాన ఇదేం ఆగదు. ఎక్కడికక్కడ మీ మోసపూరిత 6 గ్యారంటీలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలు మీరు ఎప్పుడు ప్రజలలో పోతే మిమ్మల్ని శాశ్వతంగా అరెస్ట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులపైన అరెస్ట్ చేయడం పైన చూపిస్తున్న శ్రద్ధ ప్రజలకి మంచి చేయడం పైన చూపిస్తే మీకు ఇకనైనా మంచి జరుగుతుంది. లేకపోతే రాబోయే కాలంలో మిమ్మల్ని ఖచ్చితంగా ప్రజలు బొందబెడతారు. ఈ తస్మాత్ జాగ్రత్త. దయచేసి మీరు పరిపాలనపై దృష్టి పెట్టండి తప్ప ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడంపై దృష్టి పెట్టద్దు. మాకు ఎటువంటి పిలుపు లేకున్నా కూడా ఏదో రాత్రి తీసుకొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఇది ఇకనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలని హెచ్చరిస్తూ జై తెలంగాణ. వనం రిసార్ట్ ప్రకృతి ఒడిలో ఒక అపురూప అనుభూతి. హైదరాబాద్ కు సమీపంలో ప్రకృతితో మమేకమయ్యే ఒక మైమర్పించే ప్రపంచం వనం రిసార్ట్. ఆకర్షణీయమైన స్విమ్మింగ్ పూల్, విశ్రాంతి కోసం ఉత్తమ స్థలం, లగ్జరీ రూమ్స్, నేచర్ టచ్ తో అందమైన వసతులు, సుందరమైన గార్డెన్స్, ఎటు చూసినా పచ్చదనం, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, కుటుంబమంతా ఆనందించే సమయం, విశాలమైన ఫోటోషూట్ స్పాట్స్. మీ స్పెషల్ మూమెంట్స్ ను మరింత అందంగా మలచండి. రుచికరమైన భోజనంతో రెస్టారెంట్. మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన విహారం కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి. వనం రిసార్ట్. ఒకసారి రండి, మళ్ళీ రావాలనిపిస్తుంది.